ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి? ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు పలచబడడం. సాధారణ భాషలో చెప్పాలంటే మన ఎముకలు ఉండాల్సినంత గట్టిగా ఉండకుండా పలచబడడం. ఎముకలు గట్టిగా లేకపోతే ఏమవుతుందండి, మన బాడీకి మన శరీరానికి సంబంధించిన బరువు అంతా మోసేది ఎముకలే. కాబట్టి ఎముకలు ఎప్పుడైతే పలచబడతాయో, ఒక రకంగా మెత్తబడడం అనుకోండి, ఎముకలు ఎప్పుడైతే మెత్తబడడం పలచబడడం జరుగుతుందో మనకి మెయిన్గా బాడీ వెయిట్ పడే ప్రెషర్ పాయింట్స్, ఒకటి వెన్నుపూస, మోకాళ్ళు, కింద యాంకిల్స్, వీటన్నిటిలో విపరీతంగా నొప్పులు రావడం. అదే కాకుండా బాడీ అంతా, శరీరం అంతా జనరలైజ్డ్ బాడీ పెయిన్స్ ఉండడం, త్వరగా అలసిపోవడం. ఇంకా కొంతమందిలో తీవ్రంగా ఎముకలు పలచబడిన వాళ్ళల్లో ఈ వెన్నుపూసలో ఉన్న ఎముకలు అనేవి క్రాక్స్ రావడం, ఒత్తుకుపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సాధారణంగా మనం ఎక్స్రేలు చూసినట్లయితే ఎముకలు తెల్లగా ఉంటాయి. అది ఎందుకు ఉంటాయంటే మనకి ఎముకల్లో కొల్లాజెన్ ఫైబర్స్తో పాటు మినరల్స్, ఖనిజాలు ఉంటాయి, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్. ఎప్పుడైతే ఈ కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ తగ్గిపోతూ ఉంటాయో అప్పుడు మనకి బోన్స్ అనేవి, ఎముకలు అనేవి చాలా నల్లగా కనిపిస్తూ ఉంటాయి ఎక్స్రేలో. దీన్నే మనం ఆస్టియోపోరోసిస్ అంటాం. బోన్ మినరల్ డెన్సిటీ అంటే బోన్స్లో ఉండాల్సిన మినరల్స్ అనేవి తగ్గిపోవడం వల్ల బోన్స్లో ఉండాల్సిన శక్తి అనేది తగ్గిపోయి పలచబడి ఎప్పుడైనా చిన్న స్లిప్ జరిగినా కానీ, అంటే మనం పోతూ ఊరికే అలా జారిపడినా కానీ టపక్కని మన ఎముకలు ఇరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా పెద్దవాళ్ళలో, వయసు పైబడిన వాళ్ళలో ఈ రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్నే మనం ఆస్టియోపోరోసిస్ అంటాం. ఈ ఆస్టియోపోరోసిస్ని మనం ఎలా కనుక్కోవచ్చు, దీనికి ఏ లక్షణాలు ఉంటాయి? మనకి అన్ని లైఫ్ స్టైల్ డిసీజ్ లాగే ఆస్టియోపోరోసిస్ అనేది కూడా ఒక లైఫ్ స్టైల్ డిసీజ్. ఎందుకంటే ఎవరైతే స్మోకింగ్ చేస్తారో, ఊబకాయంతో ఉంటారో, ఎక్కువసేపు కూర్చొని ఉంటారో, డయాబెటీస్ ఉంటుందో, చాలా రోజుల నుంచి బీపీ ఉంటుందో, థైరాయిడ్ మాత్రల్ని చాలా రోజుల నుంచి వాడే వాళ్ళల్లో, రుమటాయిడ్ ఆర్థరైటిస్, అలా డిఫరెంట్ సోరియాటిక్ ఆర్థరైటిస్, ఇలా డిఫరెంట్ ఆర్థరైటిస్తో బాధపడే వాళ్ళందరిలో ఆస్టియోపోరోసిస్ వ్యాధి రావచ్చు. ఇది వెంటనే లక్షణాలు బయటపడవండి. చాలా రోజుల్లో బాడీలో స్లోగా స్టార్ట్ అయ్యి బాగా తీవ్ర స్థాయికి వెళ్ళిన తర్వాత మనకి లక్షణాలు బయటపడతాయి. మనం ఎర్లీగా, చాలా తొందరగా దీన్ని గుర్తించడం వల్ల మనకి ఈ కాంప్లికేషన్స్ అనేవి, ముఖ్యంగా ఫ్రాక్చర్స్ రాకుండా, విపరీతంగా బాడీ పెయిన్స్ రాకుండా, జాయింట్స్ దెబ్బతినకుండా మనం కాపాడుకోగలుగుతాము. ఎలాంటి లక్షణాలు ఉంటాయి సాధారణంగా అంటే, అదే నేను చెప్పినట్టు విపరీతంగా జాయింట్ పెయిన్స్ రావడం, ఒళ్ళంతా నొప్పులు వేయడము, తొందరగా ఎముకలు విరిగిపోవడము, నడుము నొప్పి, మెడ నొప్పి, ఇవన్నీ సాధారణంగా ఆస్టియోపోరోసిస్ వాళ్ళల్లో చూస్తాము. ఈ ఆస్టియోపోరోసిస్ని గుర్తించడం ఎలా? ఎవరైతే నేను చెప్పినట్టు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాళ్ళతో పాటు నెలసరి ఆగిపోయిన ఆడవాళ్ళందరూ, ఖచ్చితంగా పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ అందరూ ఆస్టియోపోరోసిస్ బారిన పడడానికి చాలా ఎక్కువ రిస్క్ ఉంటుంది. కాబట్టి నెలసరి ఆగిపోయిన ఆడవాళ్ళందరూ ప్లస్ నేను చెప్పిన ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఆస్టియోపోరోసిస్కి సంబంధించి లక్షణాలు మొదలవక ముందే టెస్టులు చేయించుకోవాలి. ఏ టెస్టులు చేయించుకోవాలంటే బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్, BMD టెస్ట్ అంటాం. ఈ టెస్ట్ చేయడానికి మనం డెక్సా స్కాన్ అనే మిషన్ యూస్ చేస్తాం. ఈ బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ని మన రెగ్యులర్ హెల్త్ చెకప్స్లో భాగంగా చేసుకొని, ముఖ్యంగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, నెలసరి ఆగిపోయిన ఆడవాళ్ళు, 60 ఏళ్ళు పైబడిన మగవాళ్ళు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళందరూ ఈ టెస్ట్ చేసుకోవడం వల్ల తొందరగా ఈ వ్యాధిని మనం గుర్తించి దానికి తగ్గట్టు సప్లిమెంట్స్, కాల్షియం సప్లిమెంట్స్ లేదా బిస్ఫాస్ఫినేట్స్ అనే ట్యాబ్లెట్స్ అవసరాన్ని బట్టి మీ డాక్టర్ గారు సూచించిన విధంగా, లేదా విటమిన్ డి తక్కువ ఉంటే విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఆస్టియోపోరోసిస్ని చాలా వరకు మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం. మరీ ముఖ్యమైనది ఏంటంటే, మనకు ఆస్టియోపోరోసిస్ స్టార్ట్ అవుతుందనో లేదా స్టార్టింగ్ స్టేజ్లో ఉందనో చెప్పినప్పుడు కూడా, లేదా నార్మల్గా కూడా అందరూ ఈ వ్యాధి కాకుండా చేసుకోవడం కోసం వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్, అంటే మన బాడీ, శరీరం అనేది ఎముకల పైన ఆ వెయిట్ పెట్టడం, ఆ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చేసుకోవడం వల్ల బోన్స్ అనేవి స్టిమ్యులేట్ అయ్యి ఆ బోన్ మినరల్ డెన్సిటీ, బోన్ గ్రోత్ అనేది మెయింటైన్ అవుతుంది. అంటే మనకి ఎలాంటి వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి? వాకింగ్ ఈజ్ ద బెస్ట్ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్. అలాగే సైక్లింగ్. ఈ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయడం వల్ల బోన్స్కి ఆ స్టిమ్యులస్ అందుతూ ఉంటుంది. కాబట్టి బోన్ మినరల్ డెన్సిటీ, బోన్ స్ట్రెంత్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. సప్లిమెంట్స్, ఆహారంతో పాటు వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం, టెస్టులు చేసుకోవడం, వీటన్నిటి ద్వారా మీరు ఆస్టియోపోరోసిస్ని త్వరగా కనుక్కొని దీన్ని ప్రివెంట్ చేసుకోగలుగుతారు. ఆస్టియోపోరోసిస్ అంటే ఈ బోన్స్ పలచబడడం అనే వ్యాధి మనకి ఇండియన్ విమెన్లోకి వస్తే, ఇండియాలో ఉండే ఆడవాళ్ళకి వస్తే ఆల్మోస్ట్ 65% మనకి ఈ ఆస్టియోపోరోసిస్ వ్యాధిని బారిన పడుతున్నారు. అలాగే మగవారిలోకి వస్తే 60 ఏళ్ళు పైబడిన మగవారిలో 25 నుంచి 30% ఈ ఆస్టియోపోరోసిస్ వ్యాధిని బారిన పడుతున్నారు. కాబట్టి
మనం రెగ్యులర్గా హెల్త్ చెకప్స్లో ఈ బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ చేయించుకొని ఆస్టియోపోరోసిస్ని ప్రివెంట్ చేసుకోవడం వల్ల ఇంతమంది ఆ వ్యాధి బారి నుంచి వాళ్ళని కాపాడుకోవడంతో పాటు డేంజరస్ ఫ్రాక్చర్స్ని నుంచి కూడా వాళ్ళు కాపాడుకోగలుగుతారు. మనం ఇప్పుడు డిస్కస్ చేసిన విధంగా ఆస్టియోపోరోసిస్ని కనుక్కోవడానికి బిఎండి టెస్ట్ చేసుకోవాలని సూచించాము. ఈ బిఎండి టెస్ట్ అనగానే ఆ టెస్ట్ ఏదో కాంప్లికేటెడ్ అని, ఏమన్నా క్యాన్లాస్ పెట్టాలా, లేకపోతే ఏమైనా గుచ్చుతారా, లేకపోతే ఎలా చేయించుకోవాలి, ఎక్స్రేస్ ఏమైనా రేడియేషన్ ఎక్కువ ఉంటుందా, ఇట్లాంటి అపోహలన్నీ చాలా ఉంటాయి. కాబట్టి నేను ఈ బిఎండి టెస్ట్ గురించి చెప్పేది ఏంటంటే ఇది చాలా సేఫ్ టెస్ట్. ఫాస్టింగ్ ఏమి ఉండాల్సిన అవసరం లేదు, ఎప్పుడైనా చేయించుకోవచ్చు. టెస్ట్ చేసుకోవడానికి మీకు 20 నిమిషాల నుంచి 30 నిమిషాల సమయం మ్యాక్సిమం పడుతుంది. అలానే దీనిలో యూజ్ చేసే ఎక్స్రే రేడియేషన్ అనేది సాధారణ చెస్ట్ ఎక్స్రే కంటే చాలా తక్కువ రేడియేషన్ ఉంటుంది. కాబట్టి మనకి క్యాన్లాలు పెట్టడం కానీ, సూదులు గుచ్చడం కానీ, ఏమైనా మందులు ఎక్కించడం కానీ, టెస్ట్ ముందు కానీ టెస్ట్ తర్వాత కానీ ఏ అవసరం ఉండదు. చాలా సేఫ్గా ఈ టెస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి అందరూ రెగ్యులర్గా ఈ టెస్ట్ని చేయించుకుంటూ, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు మరీ ముఖ్యంగా మీ డాక్టర్ గారిని అడిగి మరీ ఈ టెస్ట్ చేయించుకొని, దానికి తగ్గట్టు సప్లిమెంట్స్ తీసుకొని ఈ వ్యాధి నుంచి, ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి నుంచి నివారణ పొంది అలానే డేంజరస్ ఫ్రాక్చర్స్ని ప్రివెంట్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను.